హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వాటి వెనకాల ఉన్న మరొక కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకుడు. నమస్తే అండి. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం సందర్భంగా ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరోవైపు మంత్రి లోకేష్ వెళ్ళారు. ఇద్దరూ కలిసి కాకుండా వేరువేరుగా పరామర్శలు, వేరువేరుగా ప్రకటనలు ఎలా చూడాలి? వినబడుతోందండి? వినపడుతుంది, మధ్యలో ఆగారు. ఓకే ఓకే. ఈ ప్రధానంగా పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరూ కూడా వెళ్ళారు స్టీల్ ప్లాంట్ బాధితుల్ని పరామర్శించడానికి. చివరికి అక్కడికి వెళ్ళాక ఇద్దరూ కలిసి కాకుండా వేరువేరుగా పరామర్శలు, వేరువేరుగా ప్రకటనలు, దీన్ని ఎలా చూడాలి? అసలు ఇప్పుడే కాదు, మీకు గుర్తుంటే మనకు రేపు 1 year పూర్తవుతున్న సందర్భంగా, లాస్ట్ ఇయర్ అనుకుంటా 1 year పూర్తవుతున్న సందర్భంగా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఇంటింటికి వెళ్ళే ప్రయత్నం చేసింది. ప్రచారం ఇంటింటికి వెళ్ళకపోయినా ఆ క్యాంపెయిన్ చేసింది. మిత్రపక్షాలు ఎప్పుడు పాల్గొంటారంటే వాళ్ళు అయిన తర్వాత పాల్గొంటామని కూడా చెప్పారు. అప్పుడప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కానీ విడివిడిగా పోవడం అనేది వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఉన్నాయా అనే భావన వ్యక్తం అవుతుంది. కానీ అంతగా అది రావట్లేదు. రీజన్ ఏంటంటే మనం రంధ్రాన్వేషణ చేస్తే తప్ప రావట్లేదు. ఎందుకంటే జనానికి ఏంటంటే ఆయన 15 ఏళ్ళు అనేసాడు కదా. 15 ఏళ్ళు అనడం, ఎవరన్నా మాట్లాడినా ఒప్పుకోకపోవడం, తమిళనాడు ఎక్స్పీరియన్స్ చెప్తే మనకు కుదరదని చెప్పి రూల్డ్ అవుట్ చేసేయడం, చాలా గట్టిగా సందర్భం మాట్లాడడం వల్ల ఇట్లాంటి సందర్భాల్లో సహజంగా వీళ్ళ మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా అని అనుకోవాల్సిన సమయంలో కూడా లేవేమో, ఉన్నాయేమో అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాడు, 15 ఏళ్ళు సీఎం అనేస్తున్నాడు కాబట్టి అనుమానం రావట్లేదు. కానీ సహజంగా ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కదా. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బస్ అనిత గారు వెళ్ళినట్టున్నారు. వాళ్ళు ముగ్గురు వెళ్ళుంటే మంచి సిగ్నల్ వచ్చిండేది. కానీ ఎందుకో ఆయన సపరేట్గా వెళ్ళాడు, ఈయన సపరేట్గా వెళ్ళాడు, వారు సపరేట్ ఉపన్యాసం, వీరు సపరేట్ ఉపన్యాసం. అందువల్ల ఏమవుతుందంటే తేడాలు ఉందని, అంటే చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్కి పంచాయతీ లేదు, కానీ లోకేష్ గారితో ఏమన్నా ఉందా అనే కొత్త ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని అంటున్నారు. కానీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అనుకుంటాను, ఒక మహానాడులోనూ సంథింగ్ ఎక్కడో మహానాడులో ప్రిపరేషన్ మీటింగ్లోనూ ఓ మాట అన్నారు, ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో మన పార్టీ వాళ్ళే ఉంటారన్నారు, చంద్రబాబు ఉంటారన్న. మన పార్టీ అంటే లోకేష్ గారు ఉంటారా అని ఎవరు అడిగితే నన్ను ఇబ్బంది పెట్టద్దని ఆయన జోక్ ఏదో అన్నాడు. అంటే చంద్రబాబు గారు అట్లాంటి చర్చ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళ సీఎం చంద్రబాబు అనే పదం వాడడం ద్వారా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు దాని అర్థం అదే, ఆయన ఒప్పుకోడు దానికి అనే సిగ్నల్స్ కూడా వస్తాయి. అందువల్ల లోకేష్ గారి పర్యటనలు ఎక్కడ కూడా పెద్దగా కనపడదు. చంద్రబాబు గారి పర్యటనలో ఉన్నప్పుడు సహజంగా కనపడుతుంటాడు. ఆ గ్యాప్ ఏమైనా ఉందా, లేదా అట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదు. అంటే తాజాగా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆ పాయింట్ ప్రస్తావన వచ్చింది. వచ్చినప్పుడు వారసత్వ పంచాయతీ ఏమీ లేదు అన్న పదం వరకే చెప్పారు. లోకేష్ని ముఖ్యమంత్రిని చేయడం నాకేం అభ్యంతరం లేదనే పదం రాలేదు. ఆ రిజర్వేషన్ అయితే ఆయన పెట్టుకుంటున్నాడు. అంటే అది రిజర్వేషన్ పెట్టుకొని రేపు అవసరమైతే బ్రేక్ చేసుకునే అంత రిజర్వేషనా? బ్రేక్ చేసుకోవాలంటే ఒక పార్టీతో 100 కారణాలు చెప్పొచ్చు, కొత్తగా కూడా సృష్టించుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తే దా కారణంగా నేను బయట రావడానికి ఒక బలమైన కారణం అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని నేను ఒప్పుకుంటాను, కానీ లోకేష్ని నేను ఎట్లా ఒప్పుకుంటాను, ఇట్లాంటి చర్చ పెట్టడానికి ఆయన స్కోప్ ఉంది. ఎందుకంటే ఆయన పాపులారిటీ రీత్యా వైట్ వచ్చాయి. చంద్రబాబు గారు అయితే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి వచ్చే సమస్య లేదు. అంటే లోకేష్ గారు ఉంటే అగౌరవం వస్తుందని కాదు, కానీ వైసీపీ చిన్నవాడు కావడం, పాపులారిటీ రీత్యా ఇట్లాంటి తేడాలు వస్తాయి కాబట్టి ఆయన కింద కూడా పనిచేస్తాడు ఆయన అనే చర్చ వస్తుంది. కాబట్టి లోకేష్ గారి విషయంలో పెద్ద అనుమానం నా వరకైతే ఇప్పుడు రావట్లేదు. కానీ ఆ చర్చకి అయితే ఆస్కారం కలిగించే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారు. వారసత్వం అనే పాయింట్ కన్నా లోకేష్ గారిని సీఎం అభ్యర్థిగానే చర్చ ఆడొచ్చినా ఆయన భాగస్వామ్యం కావట్లేదు. అట్లాంటి చర్చ బలంగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. అసెంబ్లీలో అన్నాడు కదా లోకేష్ గారి సమక్షంలో. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకవేళ ఆ రిజర్వేషన్ లోకేష్ గారి విషయంలో ఏం తేడా వస్తే బయట పోవడానికి ఒక కారణంగానే ఉన్న ఉపయోగిస్తాడా? అందువల్లనే చాలా కటువుగా ఆ విషయంలో ఎక్కడ కూడా ఆయన పవన్ కళ్యాణ్కి ఉన్న స్వభావం రీత్యా అవసరం ఏం తప్పే ఉంది, మా తమ్ముడితో కూడా పనిచేస్తాననే స్వభావం ఉండదలుచుకుంటే అట్లాంటి అనట్లేదు. కాబట్టి ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎప్పుడు కలిసినా కూడా చాలా విపరీతమైన ప్రేమని లోకేష్ గారు వ్యక్తం చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ గారి కన్నా లోకేష్ గారు ఎక్కువ పాదాబంధనం చేయడం, అన్న అని చెప్పడం, పవన్ అన్నాన్ని సంబోధించడం అన్ని చూస్తున్నప్పుడు
కొంత కృత్రిమంగా కనిపిస్తుంది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఏదైనప్పుడు కూడా ఆ రిజర్వేషన్ ఉందనే అనుమానం మాత్రం అందరికీ ఉంది. ఇక్కడ ఆ, ఈ ఏడాది అంటే సాధారణంగా ఎలక్షన్స్ ముందు నుండి కూడా జరిగిన ప్రచారం ఈ ట్రిప్లో లొకేషన్ సీఎం చేసేస్తారు అని. ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఇక చేస్తగిస్తే ఈ 5-6 నెలల్లో చేయాలి. అట్లాంటి నిర్ణయం ఏదైనా జరిగే అవకాశం ఉందనుకోవాలా? సాగర్, బేసిక్గా పొలిటికల్ అనలిస్ట్గా మనం ఒక అనలైజ్ చేస్తే నా అంచనా, అదే వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇది సరైన సమయం చేయదలుచుకుంటే. లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రయోగం చేయదలుచుకుంటే ఇది సరైన సమయం. రీజన్ ఏంటంటే ఇంకా ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ ఈ రోజు అనుకున్నా 2 నెలలు టైం పడుతుంది కాబట్టి 2 నెలలు పూర్తయిన తర్వాత చేస్తారా, లేకపోతే డిసెంబర్ లోపల చేస్తారా. మొత్తం ఇయర్ అనేది గోల్డెన్ ఛాన్స్. ఇయర్ దాటేసిన తర్వాత అన్ని ప్రతికూల పరిస్థితులే స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో చంద్రబాబు గారు ఉండి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా కంటిన్యూ ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా లోకేష్ గారు వచ్చి ఒక చిన్న ప్రతికూలత వచ్చిన అనుభవ రాహిత్యం వల్ల వచ్చేసిందని చెప్పి మొత్తం నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ స్టార్ట్ కాక ముందుగానే లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే అది ఆ పార్టీకి ఆయనకు కూడా మంచిది. ఒక నెగిటివిటీ స్టార్ట్ అయింది అనుకోండి, చంద్రబాబు గారు అంటే గొడవ అవుతుంది, ఇష్యూ అవుతుంది. కానీ లోకేష్ గారు ఈయన కారణంగా ఇది వచ్చిందని వేస్తారు. కాబట్టి ఏ కాంటెస్ట్ లో చూసినా ఇది సరైన సమయం. ఇంకో కాంటెస్ట్ కూడా మనం చూద్దాం. 29 ఎన్నికల ముందు చేశారనుకోండి, అది కుదరదు, సాధ్యం కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇబ్బంది ఉంటుంది మద్దతు ఇవ్వడానికి. అది ఇప్పుడు చేసేసారనుకోండి, ఇప్పుడు పోకపోయినా 2 నెలలు అడ్జస్ట్ అయిపోతారు, మళ్ళీ కంటిన్యూ అవ్వాలన్నా కూడా. ఒకవేళ రేపు 29 ఎన్నికల్లో లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తాము తర్వాత ఎన్నికల్లో అని ఒక ప్రకటన చేసి ముందుకు వెళ్దామంటే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అయిపోతుంది. అనౌన్స్ చేస్తే అనౌన్స్ చేసి మళ్ళీ గెలుస్తారా, మన చేతిలో లేదు. ఓడిపోయారు అనుకోండి, మళ్ళీ తర్వాత 5 ఏళ్ళ తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో ఆ పార్టీ ఎట్లుంటుంది, ఏమవుతుంది, తర్వాత 34లో ఎవరేంటి, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటాకింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి లోకేష్ గారికి ఏ కాంటెస్ట్ వచ్చినా ఇదే సరైన సమయం. ఒకే ఒక ఆటంకం, పవన్ కళ్యాణ్ గారి ఆటంకం పెద్దగా తెలుగుదేశం భయపడుతుందని నేను అనుకోను, కానీ ఒక ఆటంకం అయితే ఉంటుంది సాయి గారు. బేసిక్ అదేంటంటే ఆ ప్రజలందరూ ఓట్లేసింది చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడమని. ఈ టైంలో ఏ కారణంతో చంద్రబాబు గారికి అనారోగ్య కారణంగానో లేకపోతే ఇంకొకటో కారణం వస్తే లేకపోతే ఏదో ఇతర బాధ్యతల్లోకి వెళ్తున్నాడా అనేది వస్తే నాకు కొంచెం అర్థం చేసుకుంటారు. కానీ బలమైన కారణాలు, మామూలు సింపుల్ కారణాలు కుదరదు. అలా కాకపోతే కేవలం కొడుకు కోసం రాజీనామా చేసినాడు అంటే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. ప్రజలు ఎట్ట కనిపించి ఒక రీజనబుల్ రీజన్ చెప్పాలి కదా ప్రజలకి. ప్రజల చేతిలో ఏమీ లేదు. 130 మంది గెలిచిన తర్వాత 5 ఏళ్ళ పీరియడ్ లో వాళ్ళు ఏమంటే 134 మంది అదే చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఈ సంశయం మాత్రమే తెలుగుదేశాన్ని పట్టి పీడిస్తా ఉంది. అదర్ దెన్ ఆయన చేయదలుచుకుంటే ఎవరో పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం చెప్పినా వీళ్ళు చేస్తారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి. వారు కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేయగలిగింది కూడా ఏం లేదు. కాకపోతే లోకేష్ గారిని ఇప్పుడే చేస్తే ఇట్లాంటి వ్యతిరేకత వస్తున్నారు, అది సీనియర్లో కొత్త అసంతృప్తి అంటున్నారు, కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఎంత బాగుంటారో సమయం ఎక్కడ చూపించేస్తారో తెలుసు. ఇట్లాంటి సంశయాలతోనే ఆపుతున్నారు తప్ప ఇతర కారణాలు తెలియదు. ఇది యాజ్ ఎ అనలిస్ట్ గా ఈ సంవత్సరం వాళ్ళు చేయదలుచుకుంటే లోకేష్ గారిని 29 లోపల ఇదే సరైన సమయం. ఈ సరైన సమయం మిస్ అయితే మాత్రం మళ్ళీ చేయకపోవచ్చు, చేసినా కూడా ప్రతికూల పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. అమిత్ షా తాజాగా చెప్పుకొచ్చినటువంటి లెక్క దేశవ్యాప్తంగా ఒంటరి పోటీనే మా ప్రథమ ప్రాధాన్యం అని చెప్తూ రేపు తెలంగాణ పంజాబ్ రెండిట్లో కూడా ఒంటరి పోటీనే అని తేల్చి చెప్పేశారు. వాస్తవంగా ఒంటరి పోటీ అన్నటువంటి కాన్సెప్టు ఈ 2 రాష్ట్రాలకు పరిమితం అవుతుంది అనుకుంటున్నారా? ఇంకోటి, పవన్ కళ్యాణ్ తెలంగాణలో అప్పుడు ఒంటరిగా పోటీ చేస్తారా, లేకపోతే తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తారా? అది ఎలాంటి సంకేతం వెళ్తుంది? ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిందంటే ప్రథమ ప్రాధాన్యత అన్నారు కదా. అంటే మేము ఎక్కడైతే గెలిస్తే మాకు ఇండివిజువల్ గా అవకాశాలు ఉంటాయి, ఇంకొకరు అవసరం వల్ల లాభం కన్నా నష్టం లేదా పరిమితులు ఉంటాయి అనే పరిస్థితి ఉన్న చోట వాళ్ళు ఒంటరిగానే పోతారు, దాంట్లో నో డౌట్. లేని అవకాశం లేని చోట ఖచ్చితంగా బలమైన అవకాశాలు ఉన్న చోట అవకాశాలు పొత్తు పెట్టుకుంటారు. ఇది బీజేపీ నేషనల్ మీడియా. పంజాబ్ తెలంగాణ వరకు వాళ్ళు ఒంటరిగా పోతే ఎక్కువ లాభం అని బహుశా భావిస్తున్నట్టు. ఇక్కడ తెలంగాణ రాజకీయాల వరకు సాయి గారు, భారతీయ జనతా పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయానికి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ భిన్నంగా పోయే ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉండాలంటే మీ అవగాహన, అక్కడ మీ దారి మా దారి మీరే అంత సాహసం తెలుగుదేశం కానీ అసలు జనసేన అసలు చేయదు. దీన్ని బట్టి చూస్తే మొన్న పునర్నిర్మాణము ఏదో చెప్పాడు కదా, ఆ పని ఇంకా ఆపేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీని పెట్టాలి కదా, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారన్నారు కదా, ఇప్పుడు ఎట్ట పోటీ చేస్తారు? బీజేపీని కాదని పోటీ చేస్తారా? నెవర్. వాళ్ళు బీజేపీతో కంప్లీట్ గా రాజకీయాల నుంచి బయటకు వచ్చేవారు అనుకుంటే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ రాజకీయ నిర్ణయానికి అటు ఇటుగా
పోటీ చేసే అవకాశమే లేదు. రైట్. అంటే ఇండివిజువల్గా రేపు కార్పొరేట్ ఎలక్షన్స్లో అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధంగా లేదు. పవన్ కళ్యాణ్ ఏమో నిన్న ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కూడా ఆ ముఖ్య చెప్పుకొచ్చారు, తెలంగాణలో మేము పోటీ చేయాలి, చాలా గట్టిగా కోరుకుంటున్నారు, 1,50,000 మంది సభ్యత్వం కూడా ఉన్నారు, అదే కాదు తమిళనాడు కేరళ లాంటి చోట్ల కూడా మనకి సపోర్టింగ్గా వస్తున్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అని. అంటే ఈయన జాతీయ స్థాయికి విస్తరిద్దాం అనుకుంటున్నారు అనుకోవాలా? సరే, అది మాటల వరకే పరిమితం. ఎందుకంటే ఆ పార్టీకి ఒక బలమైన రాష్ట్రం అంటే ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడే స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్న పవన్ కళ్యాణ్ గారు బలహీనమైన రాష్ట్రాలు ఎందుకు ఎత్తి వ్యవహరిస్తారు? అది నా మౌలికమైనటువంటి సంశయం. స్వతంత్రంగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అని చెప్తే అదే కదా. ఇప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో మొదటి 2 రాజ్యసభ సీట్లు ఇచ్చారు. నిజానికి దాని బలం ఎంత? 8 మంది అసెంబ్లీ సెగ్మెంట్లు. పాపులారిటీ ఇచ్చా కూడా దేశవ్యాప్తంగా బీజేపీ బలం ఎంత ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే తక్కువే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారిని కాదని వాళ్ళకి ఇవ్వగలిగినారంటే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది? మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఏం అడగాలి? ఫస్ట్ కోట తెలుగుదేశం అయిన తర్వాత 2వ కోట మాకు ఇవ్వాలని అడగాలి. అడిగే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు కూడా ఇస్తే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ ఇప్పుడు కూడా అడుగుంటే పరిస్థితి ఏంటి? కాబట్టి బీజేపీ విషయంలో ఆంధ్రప్రదేశ్లో జనసేనకు బలమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీ కాదని రాజకీయాలు చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కానీ భారతదేశ ఇతర ప్రాంతాల్లో చేస్తారని నేను అనుకోను. ఎప్పుడు చేస్తారంటే బీజేపీతో వద్దు ఇంక పదాం అనుకుంటే తప్ప. అయితే బీజేపీ కూడా పరోక్షంగా అది కూడా నాకు లాభమే, మీరు ఒంటరిగా పోటీ చేస్తే అట్లాంటి ఏమైనా వ్యూహాలు. అంటే బీజేపీ రాజకీయ అభిమతానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలోనే పోలేదు కాబట్టి ఇంక తెలంగాణలో పోయే అవకాశం లేదు, ఇంక దేశంలో పోయే అవకాశం. కాబట్టి చర్చ వచ్చినప్పుడు ఇప్పుడే నేను దేశం లేదు కదా ఆ మాట అంటున్నాడు తప్ప ఆయన అయితే ఒంటరిగా రాజకీయాలు చేసే ప్రసక్తే కనపట్లేదు. రైట్. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటటువంటి దాన్ని జగన్ అమ్మేద్దాం అనుకున్నాడు, దోచుకుందాం అనుకున్నాడు ఆ భూముల్ని, మేము పోరాడి ఆపాం అన్నది తాజాగా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కానీ చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? సరే, మరి హాస్యాస్పదం చెప్పడానికన్నా వినడానికి ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటారా? ఆయన ఏం నమ్మేది? బేసిక్ జగన్ గారు కరెక్టా రాంగ్ పక్కన పెడతారు. ఆయన ఏం నమ్మేది? ఆయన పరిధిలో ఉందా విశాఖ స్టీల్ ప్లాంట్? లేదా కేంద్రం ఏమైనా మీకు ఇచ్చేస్తాం సెటిల్ చేయమని చెప్పిందా? లేదు కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ అది. కేంద్ర ప్రభుత్వ సంస్థ యొక్క పాలసీ డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా జగన్ గారిని మీరు గతంలో ప్రశ్నించదలుచుకుంటే మీరు కేంద్రం ఇలా చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలకు బాధ్యత ఇస్తున్న మీరు సరిగ్గా కొట్లాడలేదు, సరిగ్గా కేంద్రంతో రాయబారాలు చేయలేదు, సరిగ్గా కేంద్రాన్ని ఒత్తిడి తేలేదు, ఇట్లాంటి విమర్శలు చేయండి. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట, లోకేష్ గారు ఆర్గ్యుమెంట్ కూడా పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే జగన్ గారు అనుకున్నా అమ్మలేడు. ఆయన చేతిలో లేని వ్యవస్థ అయినట్టు అమ్ముతాడు. కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా చేస్తాడు? రాష్ట్రానికి సంబంధం లేని విషయం కదా. పైపై ఇది మొదటి అంశం. కాబట్టి ఆ పాలసీగానే చూసినప్పుడు సాధ్యం కాదు. 2 కెపాసిటీగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు మీ పాత్ర ఏంటి, జగన్ గారి పాత్ర ఏంటి? ఈ రోజు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు. ఈ రోజు మీ పాత్ర ఏంటి, వారి పాత్ర ఏంటి? వేరే చేసుకుంటే సరిపోతుంది కదా. జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పోషించిన పాత్ర ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు ఆందోళన చేశారు, సంఘీభావం చెప్పినారు. వామపక్షాల నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించారు. అధికారికంగా ప్రభుత్వమే బంద్కు పిలిపించి ఆర్టీసీ బస్సులను ఆపేసి సంఘీభావం తెలియజేసింది. స్వయంగా వాళ్ళ కార్మికులతో కూర్చొని జగన్ గారు సంప్రదించి మేము మా నుంచి ఏ సహకారం కోరుతున్నారో చెప్పండి అని అడిగాడు. ఆమోదించారు పార్లమెంట్లో, కేబినెట్ ఆమోదించింది, అసెంబ్లీ ఆమోదించింది, రిక్వెస్ట్ చేసినాడు. పబ్లిక్ గా విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రిని ఆయన సమక్షంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించాడు. చివరి అంశంగా ఆయన చెప్పిన ప్రస్తావించింది ఏంటి? ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో ప్రైవేటీకరణ వెళ్తే ఖచ్చితంగా మేమే రాష్ట్ర ప్రభుత్వం కూడా బిట్లో పాల్గొంటుంది, ఆ రకంగా ఆపే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఇది జగన్ గారి స్టాండ్. ఆ రోజు మీ స్టాండ్ ఏంటి? జగన్ గారిని విమర్శించారు తప్ప కేంద్రాన్ని ఏం అనకపోగా అప్పుడప్పుడు అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్షం జగన్ గారు, అధికార పార్టీ మీరు. అధికార పార్టీలో ఉన్న చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇదే విశాఖపట్నంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని అట్లా ప్రస్తావించాడు. అదే నరేంద్ర మోడీ గారు అదే విశాఖపట్నం చంద్రబాబు గారు ఏమని అడిగారు? మిట్టల్కి ఐరన్ ఓర్ కావాలని అడిగారు. రాబోయే మిట్టల్కి విశాఖపట్నంలో ఏదైతే ప్రైవేట్ కంపెనీ రాబోతా ఉందో దానికి ఐరన్ ఓర్ అడిగారు. కానీ ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒక ముప్పుగా ఒక అవకాశంగా ఉన్నది ఐరన్ ఓర్ లేకపోవడం, సొంత గనులు లేకపోవడం. వాళ్ళ డిమాండ్ అది ఉంది, కానీ దాని గురించి అడగలేదు. ఢిల్లీకి వెళ్ళి ప్రతినిధి కూడా మిట్టల్కి అడిగాడు కానీ అడగలేదు. అంటే ఎవరు కరెక్ట్? 2 నష్టాలు వస్తే జీతాలు ఓడిస్తాడు, తెల్ల ఏనుగులో మారకూడదు, మన వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చాలా చెప్పొచ్చు. ఏమని?
ఆంధ్రుల ఉక్కు, విశాఖ ఉక్కు చాలా బాగుంటుంది చెప్పడానికి, ఆ ఢిల్లీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయినా అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా కన్విన్స్ చేస్తున్నాడు. రెండోది కార్మికుల పట్ల వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు మనకు కనిపిస్తోంది. కాబట్టి జగన్ గారితో పోల్చుకుంటే జగన్ గారి యొక్క ప్రయత్నాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ప్రయత్నాలకు ఊతమిచ్చింది, నెగిటివిటీ చేయలేదు. కానీ మీరు చేసిన ప్రతి మాట, ప్రతి ప్రయత్నం ప్రైవేటీకరణకు ఊతమిస్తా ఉంది. పైపించి ప్యాకేజీ ప్రకటించారు 11,000 కోట్ల రూపాయలు. నాకు బిఎస్ఎన్ఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఆ యూనియన్ తో కలిసి పనిచేశాను. బిఎస్ఎన్ఎల్ లో సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ ప్యాకేజ్ ఇచ్చారు సాయి గారు, కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది. రిజల్ట్స్ ఏంటో తెలుసా? దాదాపు 54,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని మంచి గోల్డెన్ విఆర్ఎస్ఎస్ పంపించేసినారు. అంటే విఆర్ఎస్ఎస్ కోసం 1,000 కోట్లు ఇచ్చారు. అదే బిఎస్ఎన్ఎల్ సాంకేతిక అభివృద్ధి కోసం, జియో కోసం, వీటి కోసం అడిగితే డబ్బులు ఇవ్వడానికి పెద్ద సిద్ధపడలేదు. అట్లాంటి ప్యాకేజ్ ఇది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. విఆర్ఎస్ 100 మందిని చేయించేసినారు. అంటే మీరు చేస్తున్న ప్రతి అడుగు ప్రైవేటీకరణకు ఊతమిస్తా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అడుగుల్లో, మాటల్లో, ప్రయత్నాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే ప్రయత్నంలో ఎంతో కొంత తోడ్పడింది తప్ప నెగిటివ్ కాలేదు. ఎవరు కరెక్ట్ తెలియకుండా సంబంధం లేని వ్యక్తిని పట్టుకొని మీరు ప్రైవేటీకరణకు సిద్ధపడ్డారు, మేము ఆపినటువంటి ఇప్పుడు ఆపండి, ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా, అర్థం లేని మాట నేను అనుకుంటున్నాను. రైట్. డిఎస్సికి సంబంధించి మళ్ళీ పదే పదే జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు అయితే ఈయన ఒక సైకో, లేకపోతే గొడ్డలి పార్టీ కావాలని విభేదాలు సృష్టిస్తోంది, క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి తనకి సంబంధించినటువంటి మంత్రివర్గానికి కూడా ఆదేశాలు ఇచ్చారు, తీవ్రంగా స్పందించమని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇంకొక వైపున డిఎస్సి వ్యవహారం వదిలిపెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అంటారు? సాయి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు చూసినా, జరుగుతున్న చర్చ చూసినా, ఒకటి రెండు ప్రధాన అంశాలు ఏమొస్తాయి? మొదటి అంశం, మామూలుగా అయితే డిఎస్సి అనేది ఏం చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిఈ, డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిఎస్సి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళు మెరిట్ లిస్ట్ అని జిల్లాలకు పంపించేస్తారు. జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటి, జిల్లాలో రాసిన వాళ్ళ ఆధారంగా మెరిట్ లిస్ట్ ని ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో చేస్తారు. ఇప్పుడు జరిగింది అది డిఎస్సిలో. ఫస్ట్ టైం సెంట్రలైజ్డ్ గా చేశారు, కారణం చెప్పరు. రెండు ప్రధానమైన అలిగేషన్స్ వచ్చాయి, నవీన్ చుట్టూ తిరుగుతున్నాయి. నవీన్ అతను అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయ్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఒక సబ్జెక్ట్లో, ఇంకో సబ్జెక్ట్లో 6th ర్యాంక్ వచ్చింది జిల్లాలో. అతను పరీక్షల పత్రాలు తయారు చేసినటువంటి ఎన్సీఆర్టీలో ఎంప్లాయీ. సరే, వాళ్ళే టైప్ చేశాడు అని తెలుసు అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం అనుమానం ఎక్కడ వస్తుంది? అది నిజం అబద్ధాలు, వైసీపీ చేసిన ఆరోపణలు కరెక్టా తప్ప కాసేపు పక్కన పెడదాం. ఎక్కడ అనుమానాలు దారితీస్తుంది? ఒకటి, అతను ఎన్ఓసి ఇవ్వలేదు అని ఒకసారి ప్రకటన చేశాడు. రెండోసారి ఆయన రాలేదు, దేనికి? సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి రాలేదు అంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ రాలేదు అంటే వచ్చుంటే ఇచ్చుంటారా? మళ్ళీ వచ్చుంటే ఇచ్చే ఉద్దేశం మీకుంటే మళ్ళీ మెరిట్ లిస్ట్లో, సెకండ్ వేసిన మెరిట్ లిస్ట్లో ఆయన వివరాలు ఎందుకు లేవు? ఇది మౌలికమైన అనుమానం వస్తుంది కదా. అంటే మీకే అతనికి ఇవ్వడానికి ఎక్కడో సంశయం. ఎందుకంటే అతను అక్కడ ఎంప్లాయీ కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు అతను హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏ ధైర్యంతో వేసినాడు? ఎన్ఓసి లేదంటారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదంటారు, ఆయన పిటిషన్ వేశాడు. కరెక్ట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, మీకు ఐడియా ఉండొచ్చు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అఫిడేట్ కూడా చేయలేదని అంటున్నారు. రియాలిటీ కోర్టు ఆర్డర్ కూడా వేసింది అంటే దాన్ని ఏమన్నారు సాయి గారు? ఎందుకు భయపడుతున్నాను వచ్చింది దీనిపైన ఏదో డెసిషన్. అంటే నేనేమంటానంటే తప్పు జరగundొచ్చు, మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు, ఒక శాఖాపరమైన అంతర్గత దర్యాప్తుకు ఆదేశించవచ్చు కదా. ఇవి చిన్న అనుమానం కదా, ఎవరు నవీన్ విషయంలో చిన్న అనుమానం అయితే వచ్చింది. అనుమానం కూడా ఒక ఇంటర్నల్ గా అంతర్గతంగా ఒక శాఖ దర్యాప్తు చేసి ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరిగిందా, జరగలేదా ఒక చేసుకొని, జరుగుంటే విచారణకు ఆదేశించండి, జరగకపోతే రిజల్ట్స్ ఆపేసి, జరుగుంటే విచారణకు ఆదేశించండి, జరగకపోయి ఉంటే రూల్డ్ అవుట్ చేసి అతనికి ఉద్యోగం ఇవ్వండి. అట్లాంటి ఏమీ లేకుండా గుమ్మనంగా పెట్టడంతో ఏదో జరిగిందని అనుమానానికి దారితీస్తుంది. రెండోది, అన్నిటికన్నా మించి బేసిక్గా ఇక్కడ ప్రధానమైన అలిగేషన్స్ వస్తా అనేది 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ పిలవడం అనేది మీరు సెలెక్ట్ లిస్ట్ లాగా పిలిచారు. ఎప్పుడో 1:3 పిలుస్తారు. అలాంటి తర్వాత 1:1 అంత పిలిచి చివరకు ఎవరో ఒక లెక్క చెప్తున్నారు. అదేంటంటే దాదాపు కొన్ని వందల మంది, దాదాపు 1500 మందిని ఎంతమందినో రిజెక్ట్ చేశారంట. ఏంటి? సర్టిఫికేట్ వెరిఫికేషన్. మరి 1:1 పిలిచి సెట్ కరెక్ట్ అవుతుంది, 1:2 పిలవాలి కదా. ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినంత వరకు ఎవరిని ఎందుకు ఎలా చేశారనే దానిపైన విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ ప్రాథమికమైన విమర్శలే కదా. నేను తప్పు చేయని ప్రభుత్వం భావించినప్పుడు మీరు అంతర్గతంగా ఒక విచారణ కమిటీ వేసి విచారించుకొని మీరు ఒక నిర్ధారణకు వచ్చి పటిష్టంగా ప్రతిపక్షాల ఆరోపణల్ని తప్పుపడుతూ, అవసరం తప్పుడు ఆరోపణలు చేసే చర్యలు తీసుకుంటూ,
ముందుకెళ్ళుంటే ఈ సమస్య రాదు. ఎక్కడ చేసుకోకుండా కేవలం రాజకీయ పైన దాడి చేస్తా కూర్చుంటే ప్రభుత్వం మీద అనుమానం వస్తుంది. కాబట్టి కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఏదైతే జగన్ గారు లేవనెత్తారో వాటికి సరైన సమాధానం చెప్పడం, అవసరమైతే మీరు అంతర్గత విచారణ చేయడం, విచారణ చేసి నిజానిజాలు తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఇవి చేయకుండా అట్లే వెళ్తే ప్రభుత్వం మీద ఖచ్చితంగా అపనింద వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. అంటే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం చాలా మొండిగానే ఉంది. ఏ తప్పు జరగలేదు, తప్పుడు ప్రచారం మాత్రమే అన్నటువంటిది కింద స్థాయి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మాట్లాడుతున్నారు. అంటే సగర్ బేసిక్‌గా దీనిపైన అవసరమైతే విచారణకి వెళ్దాము అనే నిర్ధారణకు వచ్చేంత వరకు ప్రభుత్వ వాదన అట్లే ఉంటుంది. చూస్తాం, పరిశీలిస్తాం అంటే ఆయనకి అయిపోయింది. ఆయన చూస్తామని నువ్వే అన్నావు కదా విచారణ చేయంటారు. విచారణ అంతర్గత విచారణకు ఒప్పుకుంటే సిబిఐ విచారణ అడుగుతారు. కాబట్టి ప్రభుత్వం దీంట్లో ఒక అడుగు వెనక్కేసి విచారణ వైపు అంటే అవసరమైతే రీథింక్ చేయడం, రిజల్ట్స్ ని హోల్డ్‌లో పెట్టేసి విచారణ చేసి నిజానిజాలు తేల్చి తర్వాత ప్రకటించడం అనే స్టాండ్ తీసుకునేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టబండ్ గానే ఎదురుదాడే చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎవరైనా పాలసీగా ఒక దానిపైన పునరాలోచన లేనప్పుడు పరిశీలన చేయడం అంటే వీక్ అవడమే కదా. ఆ పరిశీలన చేస్తుంటారు, ఎందుకు మళ్ళీ దాన్ని ఆపరు అనే చర్చ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలనే నిర్ణయానికి వచ్చేంత వరకు ఇదే స్టాండ్ లోనే ఉంటుంది తప్ప స్టాండ్ మారదు. అలా మారకపోతే ప్రభుత్వం నిలబడలేదు కూడా. రైట్. జగన్ మొట్టమొదటిసారి అంటే ఈ మధ్యకాలంలో కార్యకర్తలను కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు జనంని కలవడం అన్నటువంటిది బిగిన్ చేసి నిన్న వినతి పత్రాలు తీసుకునే కార్యక్రమం. మొన్న ఈ మధ్యన చూసుకుంటే మనం అమరావతి రైతులదా లేకపోతే కనుక ఈ తాజాగా డిఎస్సి వాళ్ళదా వీళ్ళందరూ అతని దగ్గరికే వచ్చారు. ఏం జరుగుతోంది? ఏమన్నా పెద్ద చేంజ్ ఏమన్నా జగన్ తీసుకొస్తున్నాడా, జనమే తీసుకొస్తున్నారు జగన్కి? సరే, నేను ఈ 1 year లో 2 సార్లు కలిశాను జగన్ గారిని. ఆడ వాతావరణం చూసినప్పుడు ఆడ లోపల ఉన్నదానికి బయటికి చెప్పేదానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు లోకేష్ గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబంతో సమావేశం దాన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెస్కి ఇచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు, అదొక విచిత్రమైన పార్టీగా ఉంటుంది. నేను కలిసిన 4-5 సార్లు కలిసి ఉంటాను ఈ 20 నెలలు ఓడిపోయిన తర్వాత. ఈ 4-5 సార్లు కలిసిన సందర్భంలో కూడా కొన్ని వందల మంది ప్రజలు మరియు పార్టీ స్థాయి కార్యకర్తలు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఎవ్రీ డే ఆయన తాడేపల్లిలో ఉన్నప్పుడు నేను కలిసినప్పుడు చూసినప్పుడు పులివెందుల నుంచి ఒక స్లాట్ లాంటిది, అంటే ప్రతిరోజు కలిసే లిస్టులో పులివెందులో ఒక బ్యాచ్ ఉంటారు. అంటే ఆయన మళ్ళీ మధ్య మధ్యలో పోయేది కాకుండా ఆ రకంగా సొంత నియోజకవర్గాలు కలుస్తున్నారు, అన్ని నియోజకవర్గాల సిఫార్సుతో వచ్చేటువంటి క్యాడర్ని కలుస్తున్నాడు, తర్వాత పార్టీ లీడర్ని కలుస్తున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కాబట్టి వైడర్గా చేంజ్ అయితే కనపడింది గతంలో ఉన్నదానికి, ముఖ్యమంత్రిగా ఉన్నదానికి భిన్నంగా. ఎందుకు కలుస్తున్నారు అంటే బహుశా ఫీడ్బ్యాక్ కోసం అనే దానికన్నా అందరిని కలవకపోవడం అనేది ఒక బలహీనత అనేది మన ఎన్నికల్లో వాళ్ళు చూశారు. కేడరు వాళ్ళు అసంతృప్తిగా లేకుండా ఉంటే అది గెలిచిపెట్టారని కాదు, ఇన్ని సీట్లు వచ్చినా కొన్ని సీట్లు గెలుస్తుంటారు, ముఖ్యంగా ఏజెంట్లుగా ఉన్న వైఫల్యం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి కేడర్ యొక్క నిర్లక్ష్యం పార్టీకి చాలా నష్టం చేసింది అనేది ఇప్పుడు బలంగా ఆయన నమ్ముతున్నట్టు, అందువల్ల ఆ వాదనలు వస్తున్నాయి. అందువల్ల విస్తృతంగా ఆయన కలుస్తున్నాడు. ఇంకా కలవాలనే డిమాండ్ కూడా కింద ఉంది. అంటే ముఖ్యంగా జిల్లాల వరకు వస్తారు అనే చర్చ వచ్చింది. ఇంకా 1 year పాదయాత్రకు వెళ్తారు, జనాన్ని కలుస్తారు. నాకు తెలిసి ఇప్పుడు కలుస్తుంది ఆయన జనాన్ని కాదు, జనాన్ని పబ్లిక్ గా అడ్రస్ చేస్తున్నాడు. ఎక్కువగా కార్యకర్తల్ని, శ్రేణుల్ని, నియోజకవర్గాల నుంచి వచ్చే రిప్రజెంటేషన్స్ ని, ఇప్పుడు రైతులు ఎట్లాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేసే విస్తృతంగా ఆయన జనాన్ని వివిధ సెక్షన్ ని కలవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. అందువల్లనే ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా ప్రెస్ మీట్లు వస్తున్నాయి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి. కాబట్టి జగన్ గారిలో పార్టీలో ఆ మార్పు వచ్చింది. అయితే అక్కడ హెడ్ క్వార్టర్ లో చూస్తున్న ఆ వాతావరణం, నేను లాస్ట్ టైం 7th ఎప్పుడో పోయినాను, పోతే ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చామా, మాజీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చామా అర్థం కాదు. అంత జనం వస్తున్నారు, అంత రష్ వస్తుంది, కానీ అదేమి బయట రిఫ్లెక్ట్ కాదు. కానీ ఇప్పుడు కూడా అంటాడు జగన్ ఎవరు కలవరు అనేసి, కానీ 100లో కలుస్తున్నాడు. ఒక్కోసారి అయితే నేను కలిసిన అయితే మధ్యాహ్నం 3 వరకు భోజనం గడి చేయకుండా కలుస్తా ఉన్నాడు. నిన్న ఎప్పుడు ఇదే పరిస్థితి విజయవాడలో ఉంటానని. కానీ అక్కడ ఏదైతే కలుస్తున్నాడో, ఏదైతే జగన్ గారిలో ఆ మార్పు కనపడిందో, లేదా ఆ పార్టీ సిస్టంలో మార్పు వస్తుందో అదేది కూడా బయటికి రిఫ్లెక్ట్ కావట్లా. రిఫ్లెక్ట్ అయితే ఇట్లాంటి విమర్శలు తగ్గేదానికి అవకాశం ఉంది. రైట్. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అన్నటువంటిది మొన్న ఒక యాజిటేషన్ అనౌన్స్ చేయడం, ఆ పైన కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అన్నటువంటిది ప్రచారం నడుస్తుంది ఇదంతా. అయితే ఇవాళ తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం కనుక అడ్డుకుంటే కాక్రోచ్లు ఈ జంజీ ఇవన్నీ కాక్రోచ్లు ఎక్కువ పుట్టుకొస్తాయంటూ మేము కూడా కాక్రోచ్లమే అన్నటువంటి వాదన వినిపించారు. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక క్వశ్చనింగ్ వింగ్ కిందన మూవ్ చేస్తున్నారు. అంటే ఈయన్ని చూస్తేనేమో వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలం అన్నటువంటిదే ప్రతి బిల్లులో వీటిలో కనబడుతుంది. ఇప్పుడు ఏమన్నా
రివర్స్ అవ్వబోతున్నారు అన్నటువంటి సంకేతం అనుకోవాలా? నేను అనుకుంటుంది ఈ పదజాలం వాడారు కాబట్టి బీజేపీకి ఏమైనా దూరం అవుతాడా? కాక్రోచ్ విషయంలో బీజేపీ చాలా కఠినంగా ఉండింది కదా! నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పదం వాడే కేంద్రమా అని చూస్తున్నారు. నేను ఇది పరిమితంగానే చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు గుర్తుంటే హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ ఎన్నికల్ని ఒక రకంగా క్వశ్చన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్‌లో. కాంగ్రెస్ వాళ్ళు కూడా ముందే స్పందించాడు. ఒక రకంగా బీజేపీకి వ్యతిరేకమే కదా అది. మహారాష్ట్ర విషయంలో స్పందించాడు. అదే డీఎంకే అధినేత పోలేదు కానీ వాళ్ళు పెట్టిన కార్యక్రమం విష్ చేస్తూ తన అభిప్రాయాల్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. కాబట్టి అదేముంటుందని ఆయన ముఖ్యమంత్రి ఉన్న పెట్రోల్ ధరలపైన బహిరంగ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆయన బీజేపీతో గొడవ లేదు, స్నేహం లేదు, గుడ్ రిలేషన్స్ ఉన్నట్టుంది. వారితో మన రాజకీయ ప్రత్యర్థి కాదు, వాళ్ళు మన పట్ల బాగున్నప్పుడు మనం ఇట్లాంటిది కనిపిస్తుంది తప్ప ఒక అవగాహన బీజేపీతో ఆయనకు ఉన్నట్టు ఎక్కడ కనపడదు. ఇప్పుడు ఈరోజు కాక్రోచ్ అంటే ఒక రెవల్యూషనరీ కదా దేశంలో. కాక్రోచ్ అంటే తిరుగుబాటు అట్టుంటుంది. మీరేదో అధికారం ఉందని కానీ ఇట్లా బుద్ధి పుట్టినట్టు చేస్తే రియాక్షన్స్ చాలా. జంజీ అనే పదం కూడా ఈ రోజే వాడాడు, ఇంకొక పదం కూడా వాడాడు. జల్ఫా ఇది రెండోది. కాక్రోచ్లు మేము కూడా కాక్రోచ్లు అన్నాడు. ఈ కాక్రోచ్ అనేది ఏంటి? ఒక తిరుగుబాటు ప్రభుత్వానికి. ఆ కాక్రోచ్ ఏంటంటే మొత్తం వ్యవస్థాగత తిరుగుబాటు. అంటే ఈ పార్టీల పైన, ఈ సిస్టమ్ పైన తిరుగుబాటు చిహ్నంగా వాళ్ళు రియాక్ట్ అయినారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జగన్ గారు చెప్పేది ఏంటంటే, మీరు ఏమి వినకపోతే మాది కూడా తిరుగుబాటే, మేము కూడా కాక్రోచ్లు అవుతాము, అయ్యాము, కాక్రోచ్లే అనే పదం ఎందుకు వాడాడంటే, మీరు దేని ఒప్పుకోకపోతే, మీకు గుర్తుంటే ఆ ఇంటర్వ్యూలో కూడా సిబిఐ విచారణ ఇచ్చి తీరాలి అనే అనేక క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే పదం వాడాడు. అంటే మీరు మీ పార్టీకి మీకు అధికారం ఉందని బుద్ధిపూడి చేస్తే తిరుగుబాటు వస్తుంది, మేము కూడా అదే ఉన్నాము అనే దానికోసం అది బాగా జనానికి రీచ్ అవుతుంది కాక్రోచ్ అని. కాబట్టి ఆ పదం వాడాడు తప్ప ఇది బీజేపీకి కాక్రోచ్ వ్యతిరేకంగా ఉన్న బీజేపీని ఏదో ఇరిటేట్ చేయడం కోసం, ఇబ్బంది పెట్టడం కోసం, బయట వేరే పార్టీతో ఆలోచన కోసం చేస్తున్నాడు అనేది మాత్రం 100% కాదు. కాకపోతే ఈ చర్చ కూడా జగన్ గారికి అంతో ఎంతో లాభమే వస్తుంది. అదేంటంటే జగన్ గారి సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన ఏం బీజేపీ కాదు, చాలా మంది బీజేపీకి అనుకూలం. మొన్న పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు అమిత్ షా ఇట్లా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్టెంట్ ఫ్రెండ్ కాదు, లాంగ్ ఫ్రెండ్, ఈయన ఇన్స్టెంట్ ఫ్రెండ్ అన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ వచ్చినప్పుడు కొంత బీజేపీకి అనుకూలంగా జగన్ అనే ముద్ర వచ్చినప్పుడు ఇట్లా పదజాలాలు ఎందుకు వాడినా ఏమో బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోతా అనేది కూడా వైసీపీకి పెద్ద నష్టం లేదు, అది లాభమే చేస్తుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఐఎన్డిఏ కూటమిలో టీవీకేని ఆహ్వానిస్తున్నారు, డిఎంకే పక్కకు వెళ్ళిపోయింది, అలాగే బిజు జనతాదళ్ పక్కకు వెళ్ళి ఉంది, అట్లాగే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పక్కకి వెళ్ళి ఉంది, జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వీళ్ళందరినీ కలిపి ఒక ఘాటన కట్టే ప్రయత్నం స్టాలింగ్ చేస్తాడు అన్నటువంటి ప్రచారం ఉంది. మళ్ళీ థర్డ్ ఫ్రంట్ పురుడు పోసుకుంటుందా? నిజానికి ఇదంటూ జరిగితే జగన్ గారు ఆ గ్రూప్ లో ఉండడానికి ఇష్టపడతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే స్టాలిన్తో గుడ్ రిలేషన్ ఉంది, బీఆర్ఎస్ తో గుడ్ రిలేషన్ ఉంది, బీజేపీ కూడా ఈ ఫ్రంట్ పట్ల నెగిటివ్స్ ఉండదు. ఒక 3 గ్రూపులు అయితే మంచిదే కదా, ప్రతిపక్షం 2 గ్రూపులు అనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇమ్మడలేని పరిస్థితి జగన్ గారికి అయితే రాజకీయంగా ఒక నెగిటివిటీ ఉంది కాబట్టి కాంగ్రెస్ తో ఉండలేడు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో ఉండడం అంటే తన రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోవడమే, స్టేట్ లో ప్రధాన రైవల్ కాబట్టి. ఇక డిఎంకేలో తన కూటమిలో ఉంటూ కాంగ్రెస్ వెళ్ళింది కాబట్టి అక్కడ ఉండలేడు. ఇక కాంగ్రెస్ తో శత్రుపూరిత వైఖరి కన్నా ఒక రాజకీయ పరిస్థితులు కారణం రీత్యా ఉన్నారు. రేపు ఈ గ్రూప్ బలపడి ఒక మంచి సీట్లు తెచ్చుకొని కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళు కలవడానికి కూడా పెద్ద ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ అవకాశం ఉంది. అట్లాంటి ప్రయత్నం స్టాలిన్ గారు చేస్తే జగన్ గారు సంఘీభావం చెప్పేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్ తో వీళ్ళు ఉండలేరు ఈ కారణాలు ఇచ్చా, బీజేపీతో కలవరు. కాబట్టి జగన్ గారికి కూడా అది కావాల్సిందే కదా. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం చేస్తే జగన్ గారు భాగస్వాములు అవుతారు. సౌత్ ఇండియాలో ఈ ఫోర్స్ చాలా బలమైన ఫోర్స్ అవుతుంది. ఎట్లయినా డిఎంకే మనం ఓడిపోయిండొచ్చు కానీ అన్ని సీట్లు వచ్చినాయి. రేపు 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వస్తే మంచి పర్ఫార్మెన్స్ డిఎంకే చూపించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూస్తారు. బీఆర్ఎస్ కి మంచి రోజులు వస్తాయి. ఇది ఒక 42 సీట్లు 80 సీట్లలో 40-50 సీట్లు ముగ్గురు కలిసి 50-60 సీట్లు గెట్టారనుకోండి, అది మంచి ఫోర్స్ గా మారే అవకాశం ఉంటుంది. సౌత్ ఇండియాలో థర్డ్ ఫోర్స్ కు ఒక బీజం వేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వెనకాల ఉన్నటువంటి రెండో కోణం.